పవిత్ర ముల్లంగి తోటలోకి వెళ్ళి ముల్లంగులను కోసుకొని అవి ఒక గిన్నెలో వేసి కడుగుతుంది. తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టి 2 గ్లాసులు నీరు పోసి 1 కప్పు కందిపప్పు వేయాలి. చిటికెడు పసుపు కూడా వేయాలి. కుక్కర్ 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. 5 నిమిషాలు ఆగిన తర్వాత కుక్కర్ మూత తీస్తే పప్పు బాగా ఉడుకుతుంది. తర్వాత స్టవ్ వెలిగించి దానిమీద బాండి పెట్టి 2 స్పూన్ల నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు వేసి అవి ఫ్రై అయిన తర్వాత 3 నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు, 1 ఉల్లిగడ్డ తరిగిన ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, 1.5 స్పూన్ కారం వేయాలి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత 2 తరిగిన టమోటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి. టమోటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత ముల్లంగి ముక్కలు, ధనియాల పొడి వేసి 1 నిమిషం ఫ్రై చేయాలి. ముల్లంగి ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఉడికించిన పప్పు వేసి దానిలో కరివేపాకు వేసి 1 నిమ్మకాయ సైజంత నానబెట్టిన చింతపండు రసం చివర్లో పోయాలి. ముల్లంగి సాంబారు తయారవుతుంది. ముల్లంగి సాంబారు తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ముల్లంగి సాంబార్ లాగే వంకాయ, మునక్కాయ సాంబార్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ముల్లంగి సాంబారు మీరు తయారు చేసుకొని ఎలా కుదిరిందో చెప్పండి. బాయ్.